ఏవండే ఎలా ఉన్నారండి బాబా? బాగున్నారు కదా మీరు? నేను బాగున్నానండి. అదేనండి మరో సినిమా పట్టుకొచ్చానండి బాబు మీ ముందుగా. అంటే సినిమా చూసానని చెప్తున్నానండి. ఇంతగా సినిమా పేరు చెప్పలేదు కదా మీకు. అదేనండి మొన్న రిలీజ్ అయింది కదండీ! 'గేమ్ చేంజర్' అండి బాబు సినిమా పేరా. ఈ సినిమా నాకెలాగ అనిపించిందో రివ్యూలో చెప్పేత్తానండి. కథ అంతా ఇనేయండి. ఇందులో హీరో ఎవరనుకుంటున్నారు? మన 'రామ్ చరణ్' గారండి బాబా. అలాగే ఇందులో చాలా మంది నటులున్నారండి. వాళ్ళ పేర్లు గాని నేను చెప్పనండి బాబు. మీరు సినిమా తెలుసుకోండి. చాలా మందున్నారా. ఇంతకీ మన 'రామ్ చరణ్' గారు ఈ సినిమా ఎలా నటించారంటారా? అయ్యబాబోయ్! భలే నటించేసారండి బాబా! హీరోయిన్ ఉన్నారండి. ఆవిడ ఎలా నటించిందంటారా? అందంతో కట్టి పడేసిందండి బాబు అందరినీనా. మ్యూజిక్ ఉంది కదండీ! అదేనండి సంగీతం. బావుందా లేదా అంటారా? భలేగా ఉంటదండి ఇందులో మ్యూజిక్క. మీకు విషయం చెప్పాలండి బాబు. ఏంటనుకుంటున్నారు? విలన్ ఉన్నాడండి. ఆ విలన్ వచ్చినప్పుడల్లా అదో రకమైన మ్యూజిక్ వత్తదండి. అది మ్యూజిక్ నాకు భలే నచ్చేసిందండి బాబా! ఇంతకేంటనుకున్నారు? 'రా మచ్చా' సాంగ్ ఒకటి ఉంటదండి. ఆ మచ్చలోను వీడియో ఎడిటింగు, బ్యాక్‌గ్రౌండు భలేగా ఉన్నదండి. కొత్త రకంగా ఉందండి. మీరు చూడండి మీకు తెలుతది. ఇంతకి నాకు ఈ సినిమా ఎలాగ అనిపించిందంటారా? ఈ సినిమా నాకు వన్ టైమ్ వాచబుల్ మూవీ అండి. ఒకసారైతే చూడొచ్చండి. థియేటర్‌లోకెళ్ళి తప్పకుండా చూడండి. అండోయ్ ఇక అసలైన విషయం ఇప్పుడు చెప్తానేనండి. ఇందులో మన విలన్ ఉన్నాడండి. విలన్ క్యారెక్టర్ నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. చాలా బాగా చేసేసాడండి బాబు. విలన్‌కి ఒక అన్నయ్య ఉంటాడండి. ఆ అన్నయ్య పాత్ర కూడా బాగుందండి. ఆయన కామెడీ చేస్తాడండి. అక్కడక్కడ పంచులు భలే పేలినియండి. పేలుతదండి బాబు. నవ్వు కూడా వత్తదండి. కొంతమంది కామెడీ యాక్టర్లు గట్టా ఉన్నారండి. వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టు బాగానే చేశారండి బాబు. విలన్ అయితే హైలైట్ అండి. సరేనండి. ఇది ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటారా? ఫ్యామిలీతో చూడొచ్చండి. కాకపోతే ఒకటో, రెండో కొంచెం ఏదో అడల్ట్ ఉంటదని పెద్ద పట్టించుకోక్కర్లేదండి అది కూడాను. అది తప్పించి మిగిలిన సినిమా అంతా బాగానే ఉందండి. సరేనండి థియేటర్‌లో ఒకసారి చూసేయండి. చూసిన తర్వాత మీకు సినిమా ఎలాగనిపించిందో నాకు కామెంట్‌లో చెప్పేయండి మరి. సరేనండి. మనం మరి ఒక రివ్యూలో మళ్ళీ కలిసేసుకుందామండి బాబు మనము. అంతవరకు మన ఛానెల్‌లో మిగిలిన వీడియోలున్నాయండి. అవి పెట్టుకొని చూసేయండి. సరేనండి. ఉంటానండి మరి.